దేవుని పరిశుద్ధ నామమున వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి క్రిస్మస్ దినాల్లో, ఆనంద మాసంలో, సంతోషకరమైన దినాల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 11 మాసాలు కాపాడి 12వ మాసంలో దేవుడు మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి కొన్ని మాటలు క్రిస్మస్ గురించి చెప్పకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన జీవంగల దేవ, జీవాధిపతి, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ప్రభా క్రిస్మస్ దినాలను బట్టి, ఆనంద మాసాన్ని బట్టి, సంతోషకరమైన దినాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నెలంతా నీ సన్నిధానంలో గడపటం మాకు ఇచ్చిన కృప, ధన్యతను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి కన్యమరియ గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. స్త్రీలలో ఆశీర్వదించినది ధన్యురాలు కన్యమరియ, ధన్యురాలు. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో మనము ధ్యానించుకుందామండి. ఇదిగో దూత లోపలికి వెళ్ళి, మరియా దయాప్రాప్తురాల, నీకు శుభము కలుగును, దేవుడు నీకు తోడై ఉన్నాడని మరి వాక్యంలో చెప్పబడింది. లూకా సువార్త 1:46. మరియా భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను అనే వాక్యంలో మరి చెప్పబడింది. మరియా గర్భవతి అయి కుమారుని కని యేసు అని పేరు పెట్టినారు. మరియకు కొన్ని మాటలు మరి ధ్యానించుకుందాము. మరి అంటే రక్షణ. మరియ గురించి కొన్ని మాటలు. మరియా రక్షణ, దీనత్వం, ఘనపరచుట, దేవుని సహవాసంలో ఉంటుంది, విధేయత కలిగి ఉంటుంది, సమర్పణ కలిగి ఉంటుంది. మరి మరియా కన్యమరియ, మరి కన్యకులు ఎంతోమంది ఆనాటి రోజులో ఉన్నారు. కానీ మరి దేవుడు మరి కన్యను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతోమంది కన్యకులు అందచందాలు, మరి ఐశ్వర్యం గలవారు, డబ్బు గలవారు, మరి ఎంతో ధనము గలవారు, మరి ఎంతోమంది హోదా గలవారు ఉన్నారు. కానీ దేవుడైతే మరి కన్యమరియను మరి ఎన్నిక చేసుకున్నాడు. ఆమె దీనురాలు, పేదరాలు. మరి గలిలియాలోని నజరేతు అనే ఊరిలో మరి ఈమె ఉండేది. యేసయ్య మరి పశువుల పాకలో, సత్రంలో పొత్తిగుడ్డలు చుట్టబడి తొట్టిలో ఆయనను పరుండబెట్టింది అన్నట్టు. మరి అదెంత స్థితిలో పొత్తిగుడ్డలతో ఒక సత్రంలో పడుకోబెట్టినట్టుగా మరి మనము వాక్యంలో మరి చూసుకుందాము. మరి దేవునికి వందనాలు. కొద్ది మాటలు చెప్పచ్చు, ముగిస్తాను.